ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి వన్డే అక్టోబర్ 19న ఆదివారం పెర్త్లోని ఆప్టస్ స్టేడియంలో జరగనుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తిరిగి రావడంతో ఈ సిరీస్ పై ఇంట్రెస్ట్ పెరిగింది. ఈ సిరీస్ కి చాలా క్రేజ్ ఉంది. ఈ సిరీస్ కి ఇప్పటి వరకే అన్ని టికెట్లు అమ్ముడుపోయాయి. భారత కాలమానం ప్రకారం మ్యాచ్ ఉదయం 9 గంటలకి ప్రారంభమవుతుంది. టాస్ ఉదయం 8 గంటల 30 నిమిషాలకి ఉంటుంది. ఈ మ్యాచ్ ను మనం టీవీలో అయితే స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ లో చూడవచ్చు. అలాగే మొబైల్లో అయితే జియో సినిమా యాప్ లో చూడవచ్చు. ఆప్టస్ స్టేడియంలో ఎక్స్ట్రా బౌన్స్ స్వింగ్ ఉంటుంది. కావున ఫస్ట్ ఇన్నింగ్స్ లో బ్యాటర్స్ కి కొద్దిగా డిఫికల్ట్ గా ఉంటుంది. టాస్ విన్ అయిన జట్టు మొదటగా బౌలింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఇరు దేశాల మధ్య ఇప్పటి వరకు 152 వన్డే మ్యాచ్లు జరిగాయి. అందులో ఆస్ట్రేలియా 84, ఇండియా 58 మ్యాచ్లు విజయం సాధించాయి. అలాగే 10 మ్యాచ్లలో ఫలితం తేలలేదు. విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాతో 50 వన్డే మ్యాచ్లు ఆడారు. అందులో 2451 పరుగులు, 8 సెంచరీలు చేశారు. రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో 46 వన్డే మ్యాచ్లు ఆడారు. అందులో 2407 పరుగులు, 8 సెంచరీలు చేశారు. ఈ వేదికలో లో స్కోర్ మ్యాచెస్ చూసాం. ఆస్ట్రేలియా 3 వన్డేలు ఈ వేదికలో ఆడింది. 3 విజయం సాధించింది. అలాగే ఇండియా ఈ వేదికలో ఇప్పటి వరకు ఆడలేదు. ఈ మ్యాచ్ కి సంబంధించి చూస్తే శుభ్మన్ గిల్ వన్డే కెప్టెన్సీ డెబ్యూ చేస్తున్నారు. అలాగే మిచెల్ స్టార్క్ వన్డే ఫార్మాట్ లో రిటర్న్ అవుతున్నారు. రీసెంట్ ఫామ్ చూసుకుంటే ఇండియా కన్సెక్యూటివ్ గా 8 మ్యాచ్లు గెలిచింది వన్డే ఫార్మాట్ లో. అలాగే ఆస్ట్రేలియా 3 బైలాటరల్ సిరీస్ ఓడిపోయింది ఈ వన్డే ఫార్మాట్ లో. వీడియో నచ్చితే లైక్ చేయండి. రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.